హలో గాయ్స్, మీకు నా తమ్నైల్ చూసేటప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు నేను ఏం కుక్ చేస్తున్నాను ఈ బ్లాగ్లో అనేది. చూస్తున్నారు కదా, యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే నేను చేస్తున్నాను, అది కూడా నా స్టైల్లో. చూసేయండి. మరి దీనికోసం అయితే నేను 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని మంచిగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసుకుంటే కొంచెం స్మెల్ అయితే ఉండదు. దీనికోసం ఒక 30 కిలో వరకు ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఓన్లీ ఫ్రై లాగా కాకుండా కొంచెం రైస్లోకి మిక్స్ చేసుకొని కలుపుకునేలాగా చేస్తాను నేను. ఓన్లీ పీసెస్ వరకే కలుపుకోవాలంటే ఎవరికి కూడా తినాలని అనిపించదు. యాక్చువల్లీ దానికోసం అయితే ఎక్కువ ఆనియన్స్ అయితే పడతాయి. యూజువల్గా చాలామంది ఆనియన్స్ తక్కువ వేసుకొని టొమాటోస్ అయితే ఎక్కువ వేసుకుంటారు. నాకు తెలిసినంత మేరకు టొమాటోస్ నేనైతే యూజ్ చేయను చికెన్ కర్రీలో, ఆ ఫ్లేవర్ అయితే ఉండదు. దీనికోసం ఒక కడాయి అయితే పెట్టేసుకుని ఆనియన్స్ వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఆనియన్స్ అయితే ఎంత క్వాంటిటీ వేస్తున్నానో. ఆనియన్స్ ఎంతసేపు ఎంత తక్కువ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుందండి. నేనేం చేస్తానంటే కొంచెం ఒకసారి అటు ఇటు తిప్పేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసేసి మూత పెట్టేసి మిగిలిన వర్క్స్ అయితే చూసుకుంటాను నేను. దానికోసం కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది కదా, ఈ లోపు కర్రీ కూడా టేస్ట్గా ఫామ్ అవుతుంది. కొంచెం ఇదిగోండి చూస్తున్నారు కదా, సాల్ట్ అయితే వేస్తున్నాను. ఎప్పుడు కూడా చికెన్ కర్రీకైనా సరే చికెన్ ఫ్రైకైనా సరే ఎట్లాంటి చికెన్ కర్రీస్ అయినా దేనికైనా సరే ఆనియన్స్ అన్నవి ఎక్కువ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ కర్రీ లీవ్స్ కరివేపాకు కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఈ లోపైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నామని అల్లము చెక్కు తీసేసి కొంచెం వెల్లుల్లిపాయలు అన్నీ వేసి దంచుతున్నాను. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరికీ తెలిసిందే, అప్పటికప్పుడు దంచుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ లోపైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నీ దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఒక పక్కన రైస్ పెట్టేసి అయితే కొంచెం దాంట్లో వాటర్ పోసేసి అండ్ కుక్కర్ అయితే ఆన్ చేసేసాను. ఓ పక్కన రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది. నా కర్రీ అయిపోయేసరికి అప్పుడప్పుడు అయితే మూత తీస్తూ చెక్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి మనం మల్టిపుల్ వర్క్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి హైలో పెట్టి వదిలేస్తూ ఉంటాము. ఈ లోపు అయితే ఆనియన్స్ అయితే మాడిపోతాయి కదా, కొంచెం ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఆంధ్ర వాళ్ళు అయితే ఎక్కువ ప్రతి కర్రీలో కూడా ఆనియన్స్ అవి ఎక్కువ వేస్తూ ఉంటాము, ఎందుకంటే ఎక్కువ గ్రేవీ కోసము. గ్రేవీ ఎంత బాగుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. చాలా యాక్చువల్లీ ఈ చికెన్ గ్రేవీ ఫ్రైకి అయితే పప్పుచారు కూడా చాలా మంచి కాంబినేషన్ ఉంటుంది. కానీ మా హస్బెండ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని అడిగారు, దాని ప్రకారం అయితే ఈ ప్రిపరేషన్స్లో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం బ్రౌన్ కలర్లో అయితే ఆనియన్స్ వచ్చేసాయి. ఇట్లా కలర్ వచ్చేసినప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని కూడా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి మగ్గబెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇట్లా అవుతుంది. దాని తర్వాత మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే వేసేసుకుని ఒక్కొక్కసారి అటు ఇటు కలబెట్టేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలి. హైలో పెట్టుకుంటే ముక్క అనేది మాడిపోతూ ఉంటుందండి. సిమ్లో పెట్టుకుంటేనే కొంచెం పీస్ అనేది లోపల కూడా కుక్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకూడదు. కొంచెం సాల్ట్ అయితే దీనికి తగ్గినట్టు వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి అటు ఇటుగా తిప్పేసేసి మూత పెట్టేసేసి కాసేపు అట్లా వదిలేయాలి. ఈలోపు మనం వేరే పనులు కూడా చూసేసుకోవచ్చు. యాక్చువల్లీ తమ్నైల్లో ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే చికెన్ నచ్చని వాళ్ళు అని చెప్పి ఒకటి ఉంది కదండి సెంటెన్స్, అదైతే అందులో ఉన్నది ఎవరో కాదు, మా ఇంట్లో చికెన్ నచ్చింది అయితే నేనే. నాకు అస్సలు చికెన్ అయితే నచ్చదు. అండ్ ఇంకొక పక్కన అయితే రైస్ అయితే చూస్తున్నారు కదా, రైస్ పెట్టేసేసాను. చికెన్ ఉడికే లోపల ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి చికెన్ అయితే మగ్గుతుంది కదా, మగ్గిపోయింది ఆల్మోస్ట్. దాని తర్వాత మసాలా అయితే వేసేసి ఒక్కసారి అయితే కలిపేసుకుని ఆ తర్వాత కొంచెం కారము యాడ్ చేసేయాలి. కారం కొంచెం నేను ఒక 3 స్పూన్స్ అట్లా వేస్తానండి. కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువే ఉంటాయి, మేము స్పైసీగానే తింటాము. చూస్తున్నారు కదా, ఒక్కసారి అయితే కలయి పెట్టేసేసి
అట్లా కాసేపు ఇంకొకసారి మూత పెట్టేసేసి మగ్గనివ్వాలి. ఎందుకంటే కారం వేసిన తర్వాత వెంటనే కనుక కలిపెట్టేసేసి దింపేసుకుంటే ఆ పచ్చివాసన అనేది అట్లాగే ఉంటుంది. ఏం చేయాలంటే కారం వేసుకున్న తర్వాత కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసి అలా మగ్గనిస్తూనే ఉండాలి. ఆ ఆనియన్ అనేది కొంచెం ఆ పీస్కి పట్టేస్తూ దగ్గర అయిపోతూ ఉండాలి. పీస్కి బాగా పడుతూ ఉంటేనే అప్పుడు ఆ టేస్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఆల్మోస్ట్ పీస్కి పడుతూనే ఉంది కదా. ఇలా కాసేపు ఒక 7 to 8 minutes వరకు లో ఫ్లేమ్లోనే బాగా కుక్ అవుతూ ఉంటేనే పీస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రైకి అయితే. ఇదిగో చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక వైపునైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పాను కదా, దానికోసం అయితే ఒక 5 to 6 eggs తీసుకున్నాను. అది ఇద్దరికైతే వస్తుంది. అవి తీసేసుకుని నేను ఏం చేశానంటే ఇంకొక కడాయిలో ఆ 5 eggs తీసేసుకుని కొంచెం అయితే ఆయిల్ వేసుకొని దాని తర్వాత అవి ఎగ్స్ 2 కూడా కట్ చేసేసి వేసేసి కొంచెం సాల్ట్ పైన వేసుకుని పెప్పర్ పౌడర్ అయితే వేస్తున్నాను, మిరియాల పొడి. అది వేస్తే కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ అయితే. కారం అయితే వేస్తే బాగోదండి ఫ్రైడ్ రైస్లో, నేనైతే వేయను. ఇదిగోండి ఇట్లా మిరియాల పొడి వేసి కాసేపు ఉంచేసి దాని తర్వాత ఎగ్స్ అయితే వేసిన తర్వాత ఒక 1 minute అయితే ఉంచాలండి. కొంచెం అయితే అట్టులాగా ఫామ్ అయితే బెటర్గా ఉంటుంది. దాని తర్వాత మరీ చిన్న చిన్న పీసులుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద పీసులుగా ఉంటే కొంచెం ఎగ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. దాని తర్వాత కొంచెం అయితే ఒక మసాలా అయితే వేసాను నేను, కొద్దిగా, అది కూడా ఎంతో కాదు, కొంచెం వేసిన తర్వాత దాన్ని ఒకసారి మగ్గ పెట్టేసుకుని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఈలోపు ఫ్రైడ్ రైస్కి అయితే ఆయిల్ అయితే తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, దాని తర్వాత అవన్నీ ఒకసారి కలిపెట్టేసేసి కొంచెం మరీ ఎక్కువ మగ్గాల్సిన పనేమి లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది ఫ్రైడ్ రైస్కి. ఇంకొక పక్కన అయితే క్యాప్సికమ్ అయితే నిలువుగా ముక్కలుగా కోసుకొని అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, మరీ పచ్చివాసన లేకుండా. బయట అయితే మరీ ఎక్కువ డీప్ ఫ్రైలు అయితే చెయ్యరు, దీనికి కూడా నేను అట్లానే చేస్తున్నాను. యాక్చువల్లీ ఇందులో క్యారెట్, క్యాబేజ్ అవి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే అవి లేవు అని చెప్పి యాడ్ చేయలేదు. ఆ 2 కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, దాంట్లో కూడా కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకుని కలిపెట్టేసుకుని దాని తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటే కొద్దిగా స్లైట్గా బాగా మగ్గుతాయి. ఈ లోపు దానికి కూడా ఈ పెప్పర్ పౌడర్ అన్నది, సాల్ట్ అనేది దానికి పట్టి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ లోపు రైస్ అయితే వేసేసుకుని దాంట్లో కొంచెం అటు ఇటుగా కలిపేసేసుకుని పొడి రైస్ని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం కదా, ఆ రైస్ని అయితే వేసుకుని ఒకసారి ఈ రైస్లోకి అయితే కొంచెం వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఫ్రైడ్ రైస్లో ఇవైతే మ్యాండేటరీగా ఉంటాయి, కానీ మేము అట్లా ప్రిఫర్ చేయము. వెనిగర్, సోయా సాస్ ఇవన్నీ ఏమీ బెటర్ కాదు అని నా ఒపీనియన్. ఇట్లా అయినా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఎమ్మీ చికెన్ ఫ్రై ఎంత బాగుందో, అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇదిగోండి మా బాబుకి అయితే తినిపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత గ్రేవీ ఉంటుందో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. గ్రేవీ అయితే కలుపుకుంటూ ముక్క అయితే ఒక పక్క నుంచి తింటూ సూపర్గా ఉంటుంది. చెప్పాను కదా నేనైతే చికెన్ అయితే తిన్నాను. నేను ఆల్రెడీ ఒక్క మామిడికాయ ఉంటే అది కొంచెం పచ్చళ్ళ చేసుకుని అయితే తింటున్నాను. ఇదేనండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like and share, subscribe guys. Thank you.